కామారెడ్డి పట్టణంలో ఇటీవలే సంభవించిన వరద నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంలో అధికారులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూస్తున్నాం. సమస్యలను ఎట్లా పరిష్కరించాలో కలెక్టర్లు ఖచ్చితంగా సమన్వయ సమావేశాలు పెట్టాలి. ఇంటర్నల్ కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. మీరు సమస్యను అడ్రస్ చేయడం కంటే కూడా సమన్వయం చేసుకోవడం. కొన్నిసార్లు రెండు శాఖల మధ్యలో సమన్వయం జరిగితే ఆ సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. లేకపోతే పంచాయతీరాజ్ ఆయన వచ్చి రోడ్ వేసిపోతాడు, మన వాటర్ వర్క్స్ ఆయన వచ్చి కృపాకర్ వచ్చేసి తవ్వేసి పైప్ లైన్ వేసిపోతాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఫస్ట్ పైప్ లైన్ వేసినాక తర్వాత రోడ్ వేస్తే ఏ సమస్య ఉండదు. ఇట్లాంటి సమస్యల్ని ఎక్కడైతే ఉందో ఎరువులకు సంబంధించి కూడా ఏం పంచుతారు, ఎట్లా పంచుతారు, అక్కడ ఏముంది, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా, కొంత పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవడం, లేకపోతే డీసెంట్రలైజ్ చేయడం. ఇప్పుడు 30-40 వేల జనాభా ఉండే మండలానికి 2 షాపులు పెట్టిండ్రు అనుకోండి, దాదాపుగా 10,000 మంది రైతులు ఒకటే రోజు వచ్చి కూర్చుంటే ప్రాబ్లం అవుద్ది. వాళ్ళకి ముందే టోకెన్లు ఇచ్చి నీది 6 తారీఖు, నువ్వు 7 తారీఖు, నువ్వు 8 తారీఖు స్టాక్ వస్తే దీని ప్రకారం తీసుకోండి అని అగ్రికల్చర్ ఏఈలు క్షేత్రస్థాయికి వెళ్ళి గ్రామాలను పిలిచి, ఇప్పుడు రైతు వేదికలు ఉన్నాయి. మీరు అన్నట్టు 2,000-3,000 రైతులకు సపరేట్గా రైతు వేదికల దగ్గర పెట్టి లోకల్గా పోలీసులను కూడా అడుగు, 2 కానిస్టేబుల్స్ని అక్కడ నించోబెట్టి ఆ టోకెన్లు ఇచ్చి ఆ రైతు వేదికల నుంచి మీరు యూరియా కానీ ఇతర ఎరువులు కానీ ఏమైనా ఇచ్చిందంటే సమస్య రాదు. ఒక్కసారిగా మంది అందరూ ఒక దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడు సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులో లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది, దాన్ని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. అందుకోసమని మీరు టైమింగ్, ఒకప్పుడు తిరుపతిలో కూడా దర్శనాలకు రోజుల కొద్ది పట్టేది. ఇప్పుడు ఆన్లైన్ మీకు టైమింగ్ ఇస్తున్నారు, ఈ టైంకు నువ్వు వచ్చి దర్శనం చేసుకో అని. సేమ్ అట్లనే లోకల్గా ఈ యూరియాకి సంబంధించి కానీ ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని కొంత మీరు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ వరదలు దీనికి సంబంధించిన దాంట్లో సాగునీరు, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, R&B, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై స్కీమ్, హౌసింగ్, మున్సిపల్, NREGS అండ్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్స్కి దాదాపుగా అందరికి సమయం ఇచ్చినాం. వీలైనంత మేరకు మీ సమస్యలన్నీ కనుక్కున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ ఒక్కరే మమ్మల్ని అభినందించారు, మేము కూడా వాళ్ళని అభినందిస్తున్నాం. ప్రభుత్వం బాగానే పనిచేస్తుందని హెల్త్ డిపార్ట్మెంట్ మమ్మల్ని గుర్తించినందుకు, మమ్మల్ని అభినందించినందుకు మేము కూడా తిరిగి వాళ్ళని అభినందిస్తున్నాం. కానీ మేము అభినందించినాం కదా అని వాళ్ళు పని చేయకుండా ఊరుకుంటామంటే ఏం కుదరదు. అభినందనలు వేరు, పని వేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశంలో పాల్గొన్న అందరు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మానవత్వంతో వ్యవహరించాలి. అది అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ప్రజల అవసరాలకు, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి మనం ఉన్నాం. ఇది కామారెడ్డి ఈ జిల్లా ఒక మోడల్ డిస్ట్రిక్ట్ లాగా క్రైసిస్ మేనేజ్మెంట్కి కావాలి. దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు కూడా నేను కొన్ని సూచనలు చేసిన. ఈ సమీక్షా సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పకడ్బందీగా ఈ జిల్లాలో అమలు చేస్తే ఇదే విధానాన్ని ఇతర జిల్లాలలో కూడా ఆచరించడానికి మాకు అవకాశం ఉంటుంది. మళ్ళీ 15 డేస్ తర్వాత నేను సమీక్ష చేస్తా. ఈ లోపల జిల్లాకు సంబంధించి మా డాక్టర్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు, మా జుక్కల్ ఎమ్మెల్యే గారు, మా మిగతా ఎమ్మెల్యేలు కామారెడ్డిలనే అన్న సార్ అన్ని మంజూరీలు ఇచ్చిపోయిండు, ఎల్లారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేలకే లాభం అవుతుంది, మా సంగతి ఏం లేదని కొంచెం ఆలోచన చేస్తున్నట్టుండ్రు. నేను మా శ్రీతక్క సూచన చేస్తున్నా, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రతి శాసనసభకు సంబంధించిన సమస్యల్ని మీరు ప్రత్యేకంగా వాళ్ళందరినీ పిలుచుకొని సమీక్ష చేసి అధికారులందరికీ కూడా సూచన చేస్తున్న ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి వరదలు, ఈ విపత్కర పరిస్థితులను అడ్రస్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఆయా కలెక్టర్లకు చెప్పండి. ఎమ్మెల్యేలు కూడా మీ నియోజకవర్గాలలో ఉన్న సమస్యల్ని మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారి దగ్గరికి తీసుకొని రండి. మీ జిల్లా మొత్తం ఎమ్మెల్యేలతోనే హైదరాబాద్ స్థాయిలో ఒక సమీక్ష సమావేశం పెట్టుకుందాం రాబోయే 10 రోజుల్లో. ఎందుకంటే ఈ లోపు మీ నివేదికలన్నీ కూడా కంపెల్ చేసి అధికారులు ప్రతిపాదనలతో రండి. మీరు మళ్ళీ ఇట్లనే కూర్చొని మనం చర్చించుకుంటే దానికి ఏం పరిష్కారం దొరకదు.